విద్వాన్ విశ్వం గారు ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ కవితలు వింటూ వాళ్ళ పాటలు వింటూ వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈరోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా హన్మకొండ వాసిగా జాతీయ స్థాయిలో ఒక గే రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హన్మకొండ అంటే ఒకానొక క్రమంలో పివి గారు అలిగారు కూడా వరంగల్ మీద. అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హన్మకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతో మంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామవ్వ కథ అందరం చదివి ఉన్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాను. అప్పట్లో ప్రతి పల్లెలో ప్రతి ఇల్లులో ఒక గొల్లరామ ఉండేది. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది, వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే కానీ నాకు ఈ రజాకారుల గురించి తెలియదు. మా అన్న ఏట సత్యనారాయణ రజాకార్ అనే సినిమా తీస్తే అందులో బట్టలు ఊడదీయించి బతుకమ్మ ఆడించిన సందర్భానికి నేను ఒక పాట రాశా. అదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది. రజాకారుల అకృత్యాలు ఎట్లా ఉండేటివి, రజాకారులకు భయపడి ఆ గుమ్ముల్లో ఆ గాదెల్లో ఎట్లా దాచుకున్నారు, మా మాన ప్రాణాలను ఎట్లా కాపాడుకున్నారు అని చెప్తే మా ఇంట్లో కూడా నిజంగా మా నానమ్మకు అంటే ఇది చూస్తుంటే నాకు గుర్తొచ్చి చెప్పుదామనిపించింది. మా నానమ్మకు 5 కొడుకులు, మా తాత చనిపోతే 10 ఏళ్ల లోపు పిల్లలు 5. వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా బతికి ఈరోజు మేము కూడా అంటే తన మనవలు మునిమనులు కూడా మేమందరం ప్రయోజకులమై ఉన్నామంటే ఆమె వేసిన బీజమే అది. అంత ధైర్యం ఉండేది అప్పట్లో ఆడవాళ్ళలో. ఆ గొల్లరామవ్వ పడ్డ సంఘర్షణ గురించి మనము మా మౌనశ్రీ చెప్తే విన్నాము, అన్న ఏట సత్యనారాయణ చెప్తే విన్నాం. మౌనశ్రీ పేరు మాత్రం కలం పేరు మాత్రం మౌనం, కానీ ఆయన గట్టిగా ఆవేశం శంఖం అది కంఠం. నిజంగా అంటే మనందరికీ ఈ తరానికి పివి గారి గురించి, పివి నరసింహారావు గారి గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు తెలిసిన రాజకీయాలు వేరు. ఒక రాజకీయ కోవిదుడు, బహుభాషా కోవిదుడు. ఆయన గురించి మనం ఈ మధ్య ఈ జనరేషన్ చూస్తూనే ఉన్నాను అనుకుంటా. రీల్స్లో వస్తే అవధానంలో నాగఫణి శర్మ గారి పక్కన కూర్చొని అవధానం చేసి కవులతోని రచయితలతోని ఒక సంస్కృతితోని ఒక సాంప్రదాయంతోని ఆయన ఎంత మమేకమై ఎంత ముడిపడి ఉండేవారు. రాజకీయంగా ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తన మూలాల్ని మరవలేదు. అప్పట్లోనే తెలుగులో అచ్చ తెలుగులో సంస్కృతంలో వస్తుంటే అచ్చ తెలంగాణలో ఆ యాసను, ఆ కష్టాన్ని, ఆ వేదనను, ఆ సంఘర్షణను ఒక కథలో చెప్పడం అంటే నిజంగా అది పివి నరసింహారావు గారికి చెల్లింది. ఆయన 1000 పడగల్ని అనువదించిన, ఇంకో ఎన్ని కవితలు రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంత తన లోపల ఉన్న ఆ కవిని లోకానికి పరిచయం చేయాలని ఎంత తాపత్రయపడ్డా నిజంగా అది ఈ జనరేషన్కి తెలియాలి. మాలాంటి రచయితలకు ఆయన నిజంగా ఎంతో ఆదర్శం. అసలు వరంగల్కి వస్తే, హన్మకొండకు వస్తే, ఆయన సొంత ఊరు వంగర అయినా కూడా హన్మకొండకు వస్తే సొంత గడ్డ మీదకి వచ్చినట్టు తన చిన్నప్పటి స్నేహితులతో కావచ్చు, తన వాళ్ళతో కావచ్చు ఎంత ఆత్మీయంగా మెలిగేవారో కథలు వింటుంటే. వరంగల్ నుంచి ఒక బృందం వెళ్ళి వరంగల్లో జరిగే కూల్చివేతలను అడ్డుకోవడానికి పోయినప్పుడు ఢిల్లీ అంతా తిప్పి వరంగల్ కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఆయన విజన్ గురించి చెప్తే వీళ్ళందరూ వచ్చి మాకు చెప్పే కథలు చిన్నప్పుడు అవన్నీ విని పివి గారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి లోపలి నిత్య విద్యార్థి తత్వం గురించి తెలుసుకొని నిజంగా ఇప్పటికీ మాకు స్ఫూర్తి నింపుతూ ఉంటారు. అట్లాంటి పివి నరసింహారావు గారు రాసిన ఈ గొల్లరామవ్వ కథను చాలా సమర్థవంతంగా, చాలా అద్భుతంగా, ఒక సాంకేతికంగా కూడా మంచి విలువలతో తెరకెక్కించిన వర ముల్లపూడి గారికి, అట్లాగే మా నిర్మాత మా రాఘవేంద్ర వర్మ గారికి, ఈటీవీ విన్ వారికి, ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సాయి మధుకర్ గారు ఆయన నిజంగా అసలు ప్రతి పాట, ప్రతి సినిమాకి కావచ్చు, ప్రతి సీరియల్ కావచ్చు ఎంత డెడికేట్గా పనిచేస్తాడో అందరికీ తెలిసిందే. సార్ బ్యాక్గ్రౌండ్ చాలా 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 బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అట్లాగే ముఖ్యంగా నేను ఈరోజు ఈ వేదికకు రావడానికి కారణమైన నా మిత్రుడు అజార్ షేక్. తను ఒక మంచి విలేకరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక రచయితగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, రేపు రాబోయే రోజుల్లో దర్శకుడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో తన సాహిత్య దాన్ని సహాయం చేశాడు, పాటలు రాశాడు, తర్వాత మిగతా కొన్ని
డైలాగులకు లేకుంటే మిగతా సాహిత్యాన్ని కూడా తన వంతు కృషి చేశాడు. నువ్వు ఇంకా రోజు రోజుకు ఎదగాలి మిత్రమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసే భాగ్యం కలిగించినందుకు, అట్లాగే ఈ గొల్ల రామవ్వ తీయడానికి వీళ్ళకి అనుమతి ఇచ్చిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సభాలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విప్లవం అన్నది భారతదేశంలో దాదాపు హర్షుడి కాలం నుంచే ప్రారంభమైంది. అయితే ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది విప్లవకారులు పుట్టారు. వీళ్ళందరినీ కూడా ఇంచుమించు నిజాం నవాబు తన ఇనప పాదం కింద నొక్కివేయడానికి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ నుంచి 30,000 మంది రజాకర్లను తీసుకొచ్చి కాసిం రజ్వీ అనే ఒక దుర్మార్గుడికి అప్పగించి చాలా దురాగతాలు చేయడం జరిగింది. దాని మీద చాలా యాజిటేషన్స్ జరిగాయి. అందులో ఈ గొల్ల రామవ్వ ఆవిడ కూడా ముందు నిశ్శబ్దంగా ఉండి తర్వాత విప్లవంగా మారటాన్ని మన వరాగారు అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఇంతవరకు గొల్ల రామవ్వ గురించి అందరూ మాట్లాడారు. మళ్ళీ నేను తిరిగి అదే కథ చెప్పి విసిగించను. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇవాళ భారతదేశం ఇలా ఉంది అంటే దీన్ని ఆర్థికంగా ముందుకు నడిపింది మనకి చరిత్రలో ఇద్దరే కనిపిస్తారు. ఒకరు శ్రీ పివి నరసింహారావు గారు, మరొకరు మన్మోహన్ సింగ్. ఈ ఇద్దరు లేకపోయినట్టయితే ఇవాళ భారతదేశం జీడిపి కనీసం 3.5 రీచ్ అయ్యి ఉండేది కాదు. ఇవాళ మనం ఊరికే డబ్బాలు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాం $5 ట్రిలియన్ పెడతామని చెప్పి, కానీ వాళ్ళు చెప్పకుండా చేసి చూపించారు. దానికి కారణం ఇద్దరు కూడా చాలా ప్రతిభావంతులు. అటు పివి నరసింహారావు గారి గురించి కానీ ఇటు మన్మోహన్ సింగ్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత నాకు లేదు. నన్ను ఈ వేదిక మీదకి పిలిచి గౌరవించినందుకు పెద్దలకు, విచ్చేసినటువంటి నరసింహారావు గారి తాలూకు బంధువులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదయశంకర్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేశారు ప్రముఖ నటులు శ్రీ రాజీవ్ కనకాల గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నటులు శ్రీ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలో 2 గీతాలను ఆలపించినటువంటి వరం ఇప్పుడు మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గొల్ల రామవ్వ అనే ఒక పవర్ఫుల్ హిస్టారికల్ మూవీలో నన్ను పార్ట్ చేసినటువంటి వరా ముల్లపూడి గారికి అండ్ అలాగే సాయి మధుకర్ సార్కి అండ్ మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి మా అజ్జు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ఫిల్మ్లో అంటే ఒక హిస్టారికల్ ఫిల్మ్లో అందరికీ పాడే ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలీదు. బట్ సాయి మధుకర్ సార్ నాకు ఆ రోజు ఇది మీరే పాడాలని పర్టికులర్గా నాకు చెప్పినప్పుడు ఓకే జనరల్గా అంటున్నారు అనుకున్నా. బట్ ఇంత మంచి మూవీలో అంటే నేనే పాడాలని నాకు గట్టి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఈ మూవీ పవర్ ఏంటనేది. దీంట్లో నేను 2 సాంగ్స్ పాడాను. ఒకటి మంచి ఎమోషనల్ సాంగ్, ఇంకొకటి రెవల్యూషన్ సాంగ్. సంగమామ సంగమామ సల్లంగరావా, సంగమామ సంగమామ సక్కంగరావా అనే ఈ సాంగ్ నేను పాడాను. థ్యాంక్ యూ సార్. అంటే ఈ లిరిక్స్ వింటుంటేనే నాకు ఆ రోజు ఒక రకమైన తెలియని ఎమోషనల్ ఫీల్ వచ్చింది. సో దేనికదే ఇలాంటి మంచి మూవీ మీ ముందుకు త్వరలో ఈటీవీ విన్లో రాబోతుంది. సో మీరందరూ తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఈ చిత్రంలో మనవరాలు పాత్ర పోషించినటువంటి అల్లు గీతాప్రియ మాట్లాడుతుంది. హాయ్, మైసెల్ఫ్ గీతా కృష్ణ. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ఇట్స్ మై ఫస్ట్. సో కొంచెం షైగా ఉంది. ఏమైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా వరా సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మనవరాల్ రోల్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు నన్ను అంత మంచిగా పోర్ట్రే చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. దిస్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ జర్నీ. 2 నెలల ముందు ఈటీవీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు గొల్లరామ సూచన వచ్చింది. సో వివర్ స్టండ్ కథ చదివిన తర్వాత. ఆ డిస్కషన్లో భాగంగా నేను రవి గారు, మా రైటర్ రవి గారు, ఒక 1 నెల రోజుల పాటు కష్టపడి రిసర్చ్ చేసి అన్నీ అయిన తర్వాత అప్పుడు ఆ స్క్రిప్ట్తో వాణి గారి దగ్గరికి వెళ్ళామండి. ఆవిడని అన్వర్ గారిని మీకు కామన్ ఫ్రెండ్ ద్వారా ఆవిడని కలిశాను. ఆవిడ షీ వాజ్ వెరీ ఎంకరేజింగ్, వెరీ హెల్ప్ఫుల్. ఆవిడ బోల్డ్ మెటీరియల్ ఇచ్చారు, స్టడీ మెటీరియల్ ఇచ్చారు మాకు. అవన్నీ కూడా ఇన్కాపరేట్ చేశాము. అండ్ వాణి గారికి, ప్రభాకర్ గారికి వీఆర్ ఇటర్నల్లీ గ్రేట్ఫుల్. ఇంత గొప్ప సబ్జెక్ట్ మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ డైలాగ్ వర్షన్ అయిన తర్వాత కూడా వెళ్ళి వాణి గారికి మొత్తం వినిపించాం. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బాగా బ్లెస్ చేశారు మమ్మల్ని అందరినీ. సో అండ్ అదర్వైజ్ దిస్ ఇస్ ఎ రెగ్యులర్ ఫిల్మ్ అనుకోము, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిల్మ్. 30 minutesలో వీ హ్యావ్ ప్యాక్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఇంతకుముందు మేము కారా మాస్టర్ గారి కథ మౌనమే నీ భాష తీసాం. దట్ వాస్ అ బిగ్ సక్సెస్. అండ్ కంటిన్యూషన్ ఇది. దీని కంటిన్యూషన్ సీతమ్మకు చేస్తే ఇంకో కథ, అది కూడా షూటింగ్ అయిపోయింది. ఎల్వి శ్రీరామ్ గారు చేశారు. సో ఇలాగ మా అదృష్టం ఏంటంటే వి గెటింగ్ క్లాసిక్స్ అన్ని తెరకెక్కించడానికి మాకు అవకాశం వస్తుంది. వాణి గారిలో, ప్రభాకర్ ఇలా ప్రభాకర్ గారి సపోర్ట్తో వి గెటింగ్ క్లాసిక్స్ విచ్ ఇస్ తెర మరుగుడు, అంటే వెనకాల పడిపోయి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ క్లాసిక్స్. అవి పిక్చరైజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. ఈటీవీకి వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. బాపిరెడ్డి సార్కి, అజయ్ శాంతి గారికి. అజయ్ శాంతి గారితో కూడా రెగ్యులర్ సెషన్స్ ఉండేవి. ఇది చేద్దాం, ఈ డైలాగ్ మార్చండి, ఇచ్చేయండి, ఇది చేస్తే ఇలా వస్తుంది అని చాలా డిస్కషన్స్ అయిన తర్వాత వి అరైవ్డ్ అట్ ఫైనల్ స్క్రిప్ట్ అనమాట. అది దానికి ఇది క్రెడిట్ అందరిది, మా టీం అందరిది అండి. అందరూ గుర్రాలాగా ఇంకా పరిగెడుతూ ఉంటాము. సో విల్ మేక్ ష్యూర్ వి గివ్ గుడ్ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజీవ్ కనకాల గారు ఎంత మంచి నటులో మనందరికీ తెలుసు. అయితే మొన్న ప్రముఖ నిర్మాత కె అచ్చిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా మన మీడియా మిత్రుడు శివ మల్లాల ఒక ఆడియో విజువల్ లాగా చేశాడు. దానికి రాజీవ్ కనకాల గారు ఇచ్చినటువంటి వాయిస్ చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. చాలా అద్భుతంగా ఆయన దానికి తన గాత్రం అందించారు, వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు రాజీవ్ కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ అంటే కనిచ్చిస్తాను అక్కడికి. అయ్యా థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు అనుకోని అతిథి, నేను యాక్చువల్గా వచ్చింది క్రింద బుజ్జిగారు చెప్పారు కదా మౌనమే నీ భాష స్క్రీనింగ్ ఉందంటే ఒకసారి చూద్దాం, పెద్ద తెర మీద చూద్దాం, నేను చూసుకుందామని వచ్చాను. బట్ నేను నా అసోసియేషన్ విత్ వరాముళ్ళపూడి గారు ఇప్పుడు కాదండి. ఫస్ట్ నేను చేసింది ఆయనతోటి ఆ చేతి చేత అని 1995 ఆ టైంలో ఆయన చేసిన ఎపిసోడ్స్లో, జమినీకి చేసిన సింగిల్ ఎపిసోడ్స్లో నన్ను హీరోగా పెట్టి చేశాడు ఆయన. ఆ తర్వాత నేను బాపు గారి భాగవత కథలు, ఆ తర్వాత నన్ను పెట్టుకొని వీలైన యాడ్స్ కూడా చేశాడు. నా మీద ఒక ప్రత్యేకమైన యాడ్ ఉంది, ఈ ఎండకు పాదరక్ష, ఇంకొకటి వానకు గొడుగు రక్ష అని. అది అంతకంటే డీటెయిల్స్కి వెళ్ళను, అది వీలైతే మీరు యూట్యూబ్లో చూసుకోండి. ఆటకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ట్రావెల్ దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను బుజ్జి గారికి,
మా బుజ్జి గారిది నాది ఇంచుమించు ఒకటే వయసు. బుజ్జి గారు మీకు దండం పెడతాను, మీరు పొరపాటున కూడా తెల్ల జుట్టు వేసుకొని వస్తే నన్ను కూడా మీ వయసు కూడా ఈ రాజీవ్ కూడా తెల్ల జుట్టు వేసి వచ్చేసింది అనుకుంటారని. బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, నాల్లుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి విలన్గా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బుజ్జి గారు ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతిదానికి, ప్రతి స్టోరీకి, ఒకవేళ తను రాసుకున్న మంచి కథ అయినా ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి వినిపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీవ్ చేస్తేనే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరా ముళ్ళపూడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈటీవీ బిన్ వారితో ఆయన అసోసియేట్ అయ్యి మౌనమే నీ భాష ఆయన ఒక బెంచ్ మార్క్లో ఒకటి పెట్టేశాడు. దాన్ని డెఫినెట్గా ఆయనే క్రాస్ చేస్తాడు విత్ గొల్ల రామవ్వతోటి, షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ తాళ్ళూరు రామేశ్వరి గారు మామూలు నటి కాదు. కళ్ళతోటి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి కూడా అలా స్క్రీన్లో ఉండి మొత్తం ఎనీ ఎమోషన్ని ఈజీగా పండించగలిగే గొప్ప నటితోటి ఆయన చేయడం. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, సార్ మనం చేసాం అంతకుముందు బెంచ్ మార్క్ మౌనమే నీ భాష అంటే, తను ఫోన్ చేసి నాకు అంటాడు, రాజా సూపర్, అసలు యూ విల్ బీ వెరీ ప్రౌడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఎస్ మనం చేసాంలే అనుకుంటాం. గొల్ల రామవ్వతోటి యూ విల్ బీ వెరీ ప్రౌడ్, నేను చాలా బాగా చేశాను, నువ్వే షాక్ అయ్యి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అన్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ సీరియస్లీ అంటే ఆయన ఆ బెంచ్ మార్క్ను ఆయన క్రాస్ చేయబోతున్నాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ థ్యాంక్ ఈటీవీ విన్ కూడా. ఎందుకంటే ఆయన కంటిన్యూస్గా ఈ సీరియస్లీ అంటే సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఓటీటీలో చేస్తున్నారు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మా రాఘవేంద్ర వర్మ ప్రొడ్యూసర్, బుజ్జి, ఆయనను కూడా బుజ్జి అంటాం, మా సునీల్ వర్మ గారి అబ్బాయి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను కూడా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవ్వడం, అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకురావడానికి ఎంత కష్టపడాలో దాన్ని ఇష్టంగా కష్టపడడం అన్నది యూజువల్గా ఆర్టిస్టులు డైరెక్టర్లు చేస్తారు. బట్ ప్రొడ్యూసర్ కూడా ఆ లెవెల్లో చేయడం అనేది, ప్రొడ్యూసర్కి డబ్బులతో కదండి మ్యాటరు, బట్ అక్కడ అతను దేనికి వెనకట్లేదు. అలాంటి మా రాఘవేంద్ర వర్మకి రావచ్చు ప్లీజ్, రాఘవేంద్ర వర్మకి గొప్ప సక్సెస్ రావాలని, ఇంకా బోల్డ్ అని ఇక్కడ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే కాకుండా సినిమా మీదకి త్వరగా వచ్చేయాలని, వెండితెర మీదకి రావాలని కోరుకుంటూ కంగ్రాట్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ నేను అనుకోని అతిథిని ఎవరు, నువ్వే నన్ను పిలిపించిన స్టేజ్ మీకు. ఎనీవే నా అంటే పాత మిత్రులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. సార్ క్షమించాలి, మీ అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే అందరికీ టైం అయిపోయింది కాబట్టి. ఇది ఖచ్చితంగా మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ కూడా గుడ్ రైటప్ తోటి, ఎందుకంటే జనాలందరికీ రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు. ఎందుకంటే చాలామంది చాలా బాగా విశ్లేషించి రాయగలుగుతారు. నా ముందే ఉన్నారు సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర కుమార్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది. కాబట్టి మీరందరూ చూసి దీన్ని ఇంకా జనాల్లోకి స్ప్రెడ్ చేసి జనాల్లోకి వెళ్ళేలాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఇప్పుడు శ్రీ పివి ప్రభాకరరావు గారు మాట్లాడతారు. వేదికపై ఉన్న మిత్రులందరూ, చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓ నెల రోజుల క్రితం వరా గారు అలాగే రాఘవేంద్ర వర్మ గారు మా సిస్టరింట్లో కలిశారు. ఇది గొల్లరామవ్వ మేము చిత్రీకరించబోతున్నాం, ఎపిసోడ్ చేయబోతున్నాం అని చెప్పారన్నమాట. అప్పుడు చెప్పాను ఎవరికి, ఇప్పటికి ముగ్గురు వచ్చారండి నా దగ్గరికి. అతను పూర్తిగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు చేస్తారనే ధైర్యం నాకు కలిగింది. కాబట్టి
ఇమీడియట్గా రెండు మాట్లాడకుండా జస్ట్ గోడ్ అని చెప్పాము. నేను మా సోదరివాణి, వాళ్ళ ఫ్యామిలీ, వరగారి ఫ్యామిలీ మా నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బహుశా 80 దశకంలో అనుకుంటా ఒకసారి ఫాదర్తో మాట్లాడుతుంటే తాళ్ళు రామేశ్వరి గారి గురించి ఎందుకో ప్రస్తావన వచ్చింది. అన్నాడు సడన్గా ఆయన ఒక రిఫ్లెక్స్ లాగా చెప్పారనమాట, మంచి యాక్టర్ ఆవిడే అని. ఐ వాజ్ సో సర్ప్రైజ్. ఇప్పుడు వరగారు చెప్పారు మన తాడు రామేశ్వర గారిని తీసుకుంటున్నాం గొల్లరామ గారు అంటే ఇమీడియట్లీ సెడ్ వండర్ఫుల్ డిసిషన్. కాబట్టి ఇట్స్ బహుశా ఈ పివి గారు ఎక్కడో స్వర్గం నుండి డైరెక్ట్ చేస్తున్నారేమో. మేము అంత మిత్త మాత్రం ఇక్కడ డైరెక్టరు ప్రొడ్యూసర్ అనుకుంటున్నాం, కానీ బహుశా ఆయన డైరెక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇందాక చెప్పారు 1948లోను 49లోనూ రాశారు ఈ పుస్తకం. 49లో అప్పుడు ఒక పత్రిక నడిపేవారు ఫాదర్, అని పేరు కాకతీయ పత్రిక. అందులో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇది మచ్చుతునగ మాత్రం, ఇది ఒకటి మాత్రం అన్నింటిలో ఇది అన్నిటికన్నా బెస్ట్ కాబట్టి ఇది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇలాంటివి ఇంకో 5-6 కథలు ఉన్నాయి, ఎక్సలెంట్ కథలండి. రీసెంట్గా ఒక 3-4 సంవత్సరాల క్రితం అవన్నీ సంకలనం చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా మేము ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాం. ప్రత్యేకంగా ఈ గొల్లరామ గురించి మనం ప్రస్తావించుకోవాలి ఈరోజు. ఎందుకంటే బహుశా ఇది ఫస్ట్ కథానికనేమో పూర్తిగా తెలంగాణ మాండలికంలో రాసింది. చాలామంది చాలా రాసే ప్రక్రియలు చేశారు, కానీ తెలంగాణ మాండలికంలో రాసిన ఫస్ట్ ప్రయోగం ఇది ఏమనిపిస్తుంది నాకు. ఇది చదివితే మాత్రం అసలు మన ఊర్లలో, అంటే నేను తెలంగాణ వాడిని, మా ఊర్లో బాగా తిరుగుతుంటాను నేను, కాబట్టి ఏదో మన ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతుంటే. అంత అద్భుతంగా రాశారు. ఒక్కొక్క పదప్రయోగం మీరు చూస్తే అసలు ఎంత చక్కగా మన ఊర్లో మనం సంభాషించుకున్నట్టుగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా రాశారు. దాంతోపాటు ఆ భావం పలికించడం అన్నది ఇందాక చెప్పారు పివి గారికి, అది సాధ్యమైంది. ఇది ఇంకొక సందిగ్ధం, ఇప్పుడు మాకు కూడా అది డౌట్ ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. దీని తర్వాత వారు ఒక 30 సంవత్సరాల తర్వాత ఇన్సైడర్ 1 అని ఒకటి రాశారు, అది తెలుసు అనుకుంటాను. అందులో ఈ కథను కూడా జోడించారు. ఇన్సైడర్ 1 అన్నది ఆయన ఆత్మకథ, అంటే 90% ఆత్మకథ, 10% ఇక్కడక్కడ వేరే అంటే ఫర్ డ్రమాటిక్ ఎఫెక్ట్ చూపెట్టారేమో, కానీ 90% ఆత్మకథ. ఇది జోడించడంలో అర్థం ఏమిటి, ఇది ఆయన కథనేనా అనేది ఇంకా ఇప్పుడు మాకు క్లారిఫై కాలేదు. ఆయన అడిగేంత ధైర్యం మాకు లేదులేండి, మేము ఎప్పుడు అడగలేదు. బట్ ఐ థింక్ 90% ఇట్ ఈస్ హిజ్ ఓన్ స్టోరీ. ఆయన చాలామంది తెలియదు, దాదాపు 1-2 years అజ్ఞాతంలో ఉన్నారు. రామానంద తీర్థ గారు వాజ్ ద మెయిన్ హీరో ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనకు పాటుపడ్డ వ్యక్తి ఆయన రామానంద తీర్థ గారు. ఆయన నంగు శిష్యులు పివి నరసింహారావు గారు ప్రథమ శిష్యులు. ఇంకో కాకతాళీయమైన విషయం ఏంటంటే ఈరోజు రామానంద తీర్థ గారి 54వ వర్ధంతి, అక్కడ నుండి వస్తున్నాం మేము. ఈరోజు ఇది 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 వేయడం అన్నది నిజంగా బహుశా నాకు అనిపించేది పివి గారి ఎక్కడో ఉండి ఇది నడిపిస్తున్నారేమనిపిస్తుంది నాకు. చాలా చక్కగా తీశారు. ఎంతో 3-4 నిమిషాలు చూశాను నేను. ఇది ఒక 50-70 సంవత్సరాలు వెనక్కి పోయినట్టుగా అనిపించింది నాకు. కరెక్ట్గా ఒక క్యాప్సూల్లో, టైం క్యాప్సూల్లో పెట్టి 70 సంవత్సరాలు వెనక్కిపోతే తెలంగాణ ప్రాంతం ఎలా ఉండింది, అప్పటికి రాజకాలు, అప్పుడున్న ఏమిటి విప్లవ భావం, అదంతా అద్భుతంగా పలికించారు. వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ, ఇప్పుడే వింటున్నాను నేను. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఈ మన టీంని కూర్పు చేశారు. ఐఎమ్ షూర్ ఇట్స్ గుడ్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ వన్. I wish the team wonderful success, and Vara and
వర్మ గారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా ఊహించలేదు ఇంత బాగా వస్తుందని. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త కూడా అయినటువంటి ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి గారు మాట్లాడతారు. గురుభ్యో నమః, సభాయ నమః. వేదిక మీద ఉన్న ఉదయ భాస్కర్ రావు గారికి, రవి గారికి, ఇవాల్టి కార్యక్రమానికి ముఖ్యమైన వ్యక్తి మన అందరికీ సుపరిచితుడైన వరా గారికి, యాట సత్యనారాయణ గారికి, మల్లిక్ గారికి, సాయి కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న కాసర్ల శ్యామ్ గారికి, మణి గారికి, అల్లు గీత గారికి, వరం గారికి, వర్మ గారికి, ఇప్పటిదాకా ప్రసంగించిన మా సోదరుడు పి ప్రభాకర్ రావు గారి, అజర్ షేక్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా ఆహ్వానం తెలియచేస్తూ, ఈ సినిమా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, దేశానికి స్వాతంత్రం వచ్చింది మనకు అందరికీ తెలుసు. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగరవేసుకొని ఉత్సవాలు చేసుకుంటాం. కానీ హైదరాబాద్ స్టేట్ విమోచన మాత్రం 48లో సెప్టెంబర్ 17th కానీ పోలీస్ యాక్షన్తో కానీ జరగలేదు. అందులో ప్రముఖ పాత్ర వహించిన స్వామి రామానంద తీర్థ వర్ధంతి ఇవాళ. అక్కడి నుంచే ఫ్లోరల్ ట్రిబ్యూట్ తర్వాత స్వామి అసెంబ్లీ ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ కావించి సమాధి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. వాళ్ళ పెద్దల ఆశీర్వచనంతో ఇంత మంచిగా, అంటే ఒక 24 కళలు, సంగీతం అవసరమే, మంచి యాక్టర్ అవసరమే, అలాగే మంచి కెమెరామెన్ అవసరమే. అలాగా 24 కళలతోని సమ్మిళితమైన ఒక సెల్యులార్ చిత్రం తీయాలంటే అందరి కృషి నిజంగా అభినందించదగ్గ విషయం. వచ్చి కూర్చోగానే 2 క్షణాలు 5 క్షణాలు చూపించింది, కానీ ఒక్కసారి మా చిన్నప్పటి జీవితంలోకి, ఇప్పటిదాకా షేక్ గారు చెప్పినట్టుగా మా కాలం అయితే మా అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ ఆ రజాకార్ మూమెంట్లో జరిగిన అనేక అరాచకాలు కావచ్చు, కథలుగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి, అలాగే వీళ్ళందరూ హైదరాబాద్ను వదిలేసి అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఊళ్ళు ఖాళీ చేసి వీళ్ళు వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తలదాచుకున్న కథలు, ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం. వాళ్ళు చెప్పినప్పుడల్లంతా మనం విజువలైజ్ చేసుకుంటాం, ఏదో మనసులో తిరుగుతుంది కథల్లాగా, మాకు అలా జీవితాల్లో ముడివేసుకున్నాము. దానిలోకి ఒక్కసారి మా బాల్యంలోకి ఒక్కసారి తీసుకుపోయినట్టుగా అనిపించింది. బ్యూటిఫుల్ మ్యూజిక్, రియలీ మంచి కంచు కంఠం, చక్కని స్వరంతో చెప్పిన ఎంతో బాగుంది అదంతా. ఇలాంటి ఈ కథ గురించి అనేక సార్లు నన్ను పత్రికా ప్రముఖులు కావచ్చు, రచయితలు కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. నా మహాభాగ్యంగా తలుస్తున్నాను. 100 ఏళ్ల కథకు వందనాలు అని గొల్లపూటి మారుతిరావు గారు మా ఆఫీస్లోకి వచ్చి దాన్ని అంతా రికార్డ్ చేసి ఎంతో చక్కగా వాళ్ళు అప్పుడు ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడంతా వీడియోలో అన్నీ సోషల్ మీడియా బాగా అయిపోయింది, కానీ అప్పుడు ఆ కాలంలో ఆడియో కథ రిలీజ్ చేశారు. దానికి చాలా ఎంత గొప్పగా చేశారు అంటే ఈ కథ. అలాగే కారా గారు, కాళీపట్నం రామారావు గారు కూడా మళ్ళీ అడిగి తెప్పించుకున్నారు. ఈ కథను తెప్పించుకుని నాన్నగారి ఫోటోగ్రాఫ్తో పాటు ఆ కథను అక్కడ వాళ్ళ లైబ్రరీలో ప్రదర్శించుకున్నారు. ఇలా అనేక సార్లు ఈ కథ గురించి చాలామంది అడగడం అనేది, అంటే ఈ కథకున్న ప్రత్యేకత. ఒక్కసారి మీకు ఆ చారిత్రక పుటల్లోకి మనం తీసుకెళ్ళిపోతుంది, అంటే వెనక్కి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి ఎంతమంది త్యాగాలతోని మనం ఇంత స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం ఒకసారి తర్వాత తరానికి తెలియచెప్పే విధంగా
అన్నిటికన్నా స్ట్రాంగ్ మీడియం ఏంటంటే సినిమానే. అందులోనూ సినిమా హాలుకు వెళ్ళి చూడాల్సిన అవసరం లేక ఇంటింటికి తీసుకుపోయే ఈ ప్రతి ఇంట్లోకి మనం ప్రదర్శిస్తే ప్రతి ఇంట్లో నుంచి వ్యూ చేసే ఒక మంచి అవకాశం కల్పించినారు వరాంబుళ్ళపూడి గారు. ఒకసారి మా ఆఫీస్కు ఫోన్ వచ్చింది, రమణ గారు అబ్బాయి మాట్లాడతారట అని. ఎవరు రమణ గారు అంటే ముళ్ళపూడి రమణ గారు అంటే ఇంక అయిపోయాయి. మేము అందరం కూడా ఫ్యాన్స్ మేనే, వాళ్ళ కథలు చదువుతూనే పెరిగిన వాళ్ళమే కదా. వెంటనే వరా గారు ఏంటండి అంటే, మేము ఇద్దరం వచ్చి మిమ్మల్ని కలుస్తామండి అన్నారు. దేని గురించి నాకు అర్థం కాలేదు. సరే చూద్దాం అని మా ఆఫీస్కి రమ్మన్నాను, ఇన్వైట్ చేశాం. వరా గారు తర్వాత వర్మ గారు ఇద్దరు వచ్చారు. ఈ కథ గురించి చెప్పంగానే ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. మా తమ్ముడు ప్రభాకరరావు గారికి, అరే వీళ్ళు ఏదో చేస్తారట్రా, మనం ఒప్పుకేసుకుంటే అయిపోతుంది. సరే సరే నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అన్నాడు తమ్ముడు. వెంటనే వాళ్ళు ఒక వారం 10 రోజుల్లో స్క్రిప్ట్ తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్, ఆ కథ ఎంత చక్కగా చదివిందంటే కళ్ళకు కట్టినట్టుగా, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్టుగానే అంత గొప్పగా వాళ్ళు చదివి వినిపించినాను. నో అనడానికి ఏం అవకాశం లేదు. ఆ కథలో అంత బలమైన కథ అది. మనం సినిమా అనుకుంటే ఒక హీరో హీరోయిన్, గ్లామరు, ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్, ఒక అందమైన సీన్స్, లేకుంటే వేరే దేశాల్లో వీలైతే అవసరం లేదు. కథాబలం ఉంటే ఎప్పుడైనా అది సక్సెస్ అవుతుందని నిరూపించడానికి ఇదొక నిదర్శనం గొల్ల రామవ్వ గారి కథ. అట్లాగే గొల్ల రామవ్వ అప్పటి పరిస్థితులను ఎంత క్షుణ్ణంగా చెప్పిందంటే, స్వాతంత్ర సమరంలో ఎవ్వరు, ఒక సామాన్య వ్యక్తి కూడా అసమాన్యతను ప్రదర్శించిన కాలం అది. అది మనకు ఇన్స్పిరేషన్. ఒక ముసలామె చాతుర్యంతో, అలాగే ఈ స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా స్టార్టింగ్ ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా చీపురు కట్ట కావచ్చు, ఒక రోకలి బండ కావచ్చు, వంటింట్లో పప్పు డబ్బాలో ఉన్న కారపొడైనాతో వీటితోని కూడా మనం బుద్ధి చెప్పొచ్చు. మన మీదికి ఎవరైనా ప్రయోగం చేస్తే, ఎవరైనా ముందుకు వస్తే మనకు వాళ్ళకు బుద్ధి చెప్పొచ్చు అనే ఒక వీరత్వం చూపించిన ఒక భారతదేశానికి, ఒక తెలంగాణ, ఒక హైదరాబాద్ స్టేట్ విమోచనలో పాల్గొన్న ఒక అతి సామాన్యమైన వృద్ధురాలు కూడా నిరూపించింది. అదే జై భారత్, అది జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఏంటంటే ఇంత బాగా సినిమా తీసినందుకు. ఒకసారి ఆ స్టార్టింగ్ క్లిప్పింగ్స్ చూపించగానే మామూలుగా మనం చప్పట్లు కొట్టుకుంటాం కదా, ఏదైనా వినంగానే స్క్రీన్ మీద చూడగానే చప్పట్లు కొట్టుకుంటాం. స్పెల్ బర్న్ అయిపోయినాం, ఎవరు అసలు నిశ్శబ్దంగా అయిపోయినాం. అంత చక్కటి మ్యూజిక్ కూడా, ఎంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఈ కార్యక్రమానికి బారాస అగ్రనాయకులు, మాజీ మంత్రివర్యులైనటువంటి తన్నీర్ హరీష్ రావు గారు కూడా రావాల్సి ఉంది, కానీ కొన్ని పరిణామాల వల్ల ఆయన రాలేకపోయారు. కానీ ఈ చిత్రం ట్రైలర్ని వారు విడుదల చేశారు. వారికి చిత్ర బృందం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజీవ్ కనకాల గారికి, కాసర్ల శ్యామ్ గారికి, మౌనశ్రీ మల్లిక్ గారికి, ఉదయ భాస్కర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.